హాయ్, ఇవాళ షార్ట్లో మనం లంగ్ డిజార్డర్స్ తెలుసుకొని లంగ్కి సిపిటీస్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా? లంగ్ డిజార్డర్స్ కామన్గా సిఓపిడి, ఆస్తమా, దెన్ ప్లూరల్ రిలేటెడ్ కండిషన్స్, నిమోనియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్, ఫైబ్రోసిస్, ప్లూరల్ కండిషన్స్లో ఎఫ్యూజన్, తర్వాత పల్మనరీ ఎంబాలిజం, బ్లడ్ క్లాట్స్ అండ్ హైపర్ టెన్షన్, లంగ్ క్యాన్సర్, ఇవి కామన్ ఐసిడీస్. ఈ డిజార్డర్స్ వల్ల ఏమేమి సిపిటీ ప్రొసెస్ ఉంటాయి లంగ్లో? మేజర్గా 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బ్రాంకోస్కోపీ. స్కోప్ రిజిడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఇన్సర్ట్ చేసి త్రూ స్కోప్ హీఈస్ వ్యూయింగ్ ద లంగ్స్ అనమాట, అండ్ హీఈస్ కరెక్టింగ్ ఇట్. బయాప్సీ చేయడము, లావేజ్ చేయడము, తర్వాత నీడిల్ ఆస్పిరేషన్ చేయడము, అల్ట్రాసౌండ్ తీయడము, ఇవన్నీ కూడా బ్రాంకోస్కోపీ ద్వారా చేస్తాడు. తర్వాత థొరాసెంటసిస్ ఆర్ ప్లూరల్ డ్రైనేజ్ అంటే సర్జికల్ పంక్చర్ ఆఫ్ అ లిక్విడ్ అక్యుములేటెడ్. లోపల నెమ్ము చేరినా చేరినా లిక్విడ్ ఏదైనా ఉంది అంటే దాన్ని సర్జికల్ పంక్చర్ చేసి లేకపోతే నీడిల్ పెట్టి తీస్తాడనమాట. దాన్ని థొరాసెంటసిస్ అంటారు. ఒకవేళ ప్లూరాలో ఉంటే ప్లూరల్ డ్రైనేజ్ కూడా చేస్తాడనమాట. ఇవి సిపిటీస్. తర్వాత లంగ్ బయాప్సీ ప్రొసీజర్స్. నీడిల్ బయాప్సీ చేస్తున్నాడా, లేకపోతే వాట్స్ లంగ్ బయాప్సీ అంటే థొరకోస్కోపిక్, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ లంగ్ బయాప్సీ చేస్తున్నాడా, వాట్స్ విత్ రిసెక్షన్ ఆఫ్ నాడ్యులా, లొబెక్టమియా, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మెడిసిన్ సెక్షన్లో ఉంటాయి. 94,000 సిరీస్లో స్పైరోమెట్రీ, దెన్ బ్రాంకోడైలేటర్ రెస్పాన్సివ్ టెస్టింగ్, లంగ్ వాల్యూమ్ మెజర్మెంట్, డిఫ్యూజన్ కెపాసిటీ టెస్ట్, ఇవి 90,000 సిరీస్. తర్వాత లంగ్ సర్జరీ అండ్ రిసెక్షన్ ప్రొసీజర్స్ అంటే ఓపెన్ ప్రొసీజర్స్. ఇవి ఓపెన్ బెడ్ రిసెక్షన్ ఆఫ్ లంగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ రిమూవ్ చేస్తాడు. ఒక లోబ్ని రిమూవ్ చేస్తాడు, దాన్ని లొబెక్టమీ అంటారు. నిమోనెక్టమీ అంటే ఎంటైర్ లంగ్ని, రైట్ సైడ్ లంగ్ని, లెఫ్ట్ సైడ్ లంగ్ని తీసేయడం నిమోనెక్టమీ అంటారు. స్లీవ్ లొబెక్టమీ. ఓకేనా? ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ కేసెస్లో, ఎంఫిసిమా కేసెస్లో, ఇన్ఫెక్షన్స్ కేసెస్లో ఇన్ఫెక్షన్ని బట్టి ఎంత మోతాదులో ఉందో దాన్ని బట్టి లంగ్ సర్జరీ అండ్ రిసెక్షన్ చేస్తాడనమాట. ఇది చెప్పినంత ఈజీ కాదు, చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఫస్ట్ స్కోప్ ఇన్సర్ట్ చేసి చేస్తున్నాడంటే బ్రాంకోస్కోపీ చేయాలి, కోడ్ చేయాలి. లేదా ఓపెన్ ప్రొసీజర్ చేస్తున్నారు, ఓపెన్ ప్రొసీజర్ తీసుకోవాలి. తర్వాత ఫ్లూయిడ్ మాత్రమే తీస్తున్నాడా, థొరాసెంటసిస్కి వెళ్ళాలి. పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చేస్తున్నాడా, 90,000 సిరీస్కి వెళ్ళాలి. ఇంకేంటి, లంగ్ బయాప్సీ ప్రొసీజర్స్లో వీడియో అసిస్టెడ్ చేస్తున్నాడా, వితౌట్ దట్ నీడిల్ బయాప్సీ చేస్తున్నాడా, అది చూసుకోవాలి. ఓకేనా? ఇది రెస్పిరేటరీ రిలేటెడ్ లంగ్ డిజార్డర్స్ అనమాట, సిపిటీస్ అండ్ ఐసిటీస్. థ్యాంక్ యూ.